పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నీ కృప చేతనే ఆవిడకి మాస్టర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఏ తల్లికైనా కొడుకు అంటే ఇష్టమే, కానీ ఆమె అందరిలాగా కాదు, కొడుకుని ఎంతో ప్రేమించింది, ఎంతో ఇష్టం. నిజంగా మరి వచ్చి ఊరు 25 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మన సంఘస్థులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించారు. మేము నిన్న చనిపోయిన తర్వాత నేను అక్కడ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మరి అక్కడ ప్లేస్ లేదు, ఎంత తీసుకెళ్ళాలా ఒక మాట అడిగింది. చివరిలో అక్కడ తీసుకెళ్ళడమ్మా అడిగింది. మరి ఇంకో మాట కూడా ఉంది, అమ్మ వాడు తీసుకెళ్ళకపోతే నువ్వన్నా తీసుకెళ్ళమ్మా అంటే నేను తీసుకెళ్తానని చెప్పాను. ఆ రోజు చనిపోక ముందు నుంచి కూడా మేము ఆమె అక్కడ తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేసాము, కానీ అది కాలేదు, తీసుకెళ్ళలేకపోయేది అనే బాధ ఎంతో ఉంది. కానీ నిజంగా ఇక్కడ ఉంటే మాకు ఎవరు రక్త సంబంధికులు లేరు, మేము ఒక్కడనే ఉన్నాము. ఆడబిడ్డగా చూస్తే రాలేదు. మా బంధువులు నాకు ఒక 200 మంది బంధువులు ఉన్నారు, మాస్టర్ గారికి 200 మంది బంధువులు ఉన్నారు. కానీ ఈ రోజు మేము ఒక అనాథాలు మీరు పెట్టారు ఇక్కడ అనుకున్నప్పుడు నిజంగా మీరు అనాథలు కాదు, మేమందరం మీకు ఉన్నామని మన సంఘం అందరం కూడా వచ్చి ఆ రోజు రాత్రి అంతా కూడా మా దగ్గర ఉంది. తెల్లవారు కూర్చున్నారు నిద్రపోకుండా సంఘస్థులందరూ కూడా. మీరు ఎందుకు అనాథలు ఉన్నారు, మీరు ఇక్కడ ఉండండి, దూరం ఇబ్బంది పడద్దు, మీరు ఒక్కడే ఉన్నారు కదా తీసుకెళ్తారు, మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి రాత్రి అంతా ఇక్కడే పడుకున్నారు, ఇక్కడే ఉన్నారు. మళ్ళీ నిన్న దినాన కార్యక్రమం కూడా అందరూ సహకరించారు. ఈరోజు కూడా మీరందరూ వచ్చినందుకు నా వైపులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వేరు మేము ఎప్పటికీ కూడా మర్చిపోము. మేము ఈ ఊర్లో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయేదన్నా మీరు మా సంబంధాలు నా రక్త సంబంధికుల కంటే కూడా ఎక్కువ అని మేము అనుకునేవాళ్ళం. కానీ అంతకంటే ఎక్కువైనా మీరు మిమ్మల్ని దేవుడు మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి మేము వందనాలు చెల్లిస్తున్నాము. నిజంగా పాస్టర్ గారికి కూడా షుగర్, బీపీ, ఆయన ఎక్కడ ఏమైపోతాడో అని మాకు ఎంతో దిగులు వేదన ఉంది. కానీ మీరందరూ కూడా ఆదరించినందుకు ఆ సేవకుడు మీ మధ్యలో నిలబడ్డాడు. మీరు కూడా రాకపోతే ఆయన ఎంతో కుంగిపోయేవాడు. మీరందరూ మరి ఊరి నుంచి బంధువులు కానీ, అత్తమ్మ తరపుడు కానీ, మామయ్య తరపుడు కూడా మేము వచ్చి 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా రాలేదు. వారు కూడా నిజంగా వాళ్ళ వయసు కూడా చాలా పెద్దది అయినా కూడా మేము వెళ్ళాలి అని చెప్పి ఊరు తెలియకపోయి నా దగ్గర ఫోన్ లేదు, అడ్రస్ లేదు. వాడు ఇక్కడ రావడానికి వచ్చినందుకు వారికి కూడా నా దగ్గర కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనకు వచ్చేదానికి అప్ప ఇంటి దగ్గర ఉండేది. 1 సంవత్సరం నుంచి ఆమె కొంచెం మైండ్ పని చేయక అన్నం తిన్నా కూడా మర్చిపోయేది, తినలేదు అనేది, బట్టలు కట్టుకున్నా కూడా నేను కట్టుకోలేదు కదా, నాకు బట్టలు లేదు అట్లా అనేది. కానీ తర్వాత హాస్పిటల్లో చూపించిన తర్వాత దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చనిపోయేటప్పుడు మేము వెళ్ళి తీసుకుంటే పడట్లేదు, పాస్టర్ గారు వెళ్ళి పిలిస్తే వాళ్ళకి జరగలేదు, కానీ కళ్ళకు నీళ్ళు పెట్టిందంట. వెళ్ళిన తర్వాత అయ్యా అక్కను చూడయ్యా, అక్కడికి నాకు అక్కడికి చాలా ఇష్టం అని చెప్పింది. నిజంగా ఆమె చేసిన మంచి కార్యాలు మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని. దేవుడు నాకు 3 కుమార్తెలు ఇచ్చాడు. ఆమె ఎప్పుడు కూడా చూస్తూ ఉండేది, మాకు వారసులు లేడు, 3 కుమార్తెలు, వాడు ఎలా చేస్తాడు ఒక్కడే అంటూ ఉండేది. నిజంగా మీరందరూ ప్రార్థన చేయండి, ఈ సేవ అభివృద్ధి అయినట్లు. మరి ముఖ్యంగా మీకు అందరికీ కూడా నా చేతులు జోడించి నమస్కారాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఈ ఆదరణ ఎల్లప్పుడూ కూడా మీరు మా మీద ఉంచాలని మేము కూడా ఎల్లప్పుడూ మీకు
నీకు నీ వరకు ప్రార్థన చేస్తూ ఒక తల్లిలాగా తండ్రిలాగా ఉండాలని ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్షి దీవించుగాక. ఎక్కడున్నారు అందరికి రావాల్సిన మనం చేస్తున్నాం. ఒక చిన్న ఫోటో పెట్టుకొని త్వరగా భోజనం వెళ్దాం. ఆయన వెళ్తా మార్చబడు దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే మీ మందిరానికి వస్తానమ్మా, మీ ఇంటికి వస్తాను, లేకపోతే ఆయన సంధికి చేరుతానని చెప్పారు. నాన్నగారు ఫుల్ ఇంకా ప్యాకెట్ ఎక్కువ వాడేవాడు, ఆస్తులు అన్నీ ఆపేసేది. అయినా కానీ నా దగ్గరకు వచ్చి దేవుని వాక్యం మారు వస్తుంది, బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. తర్వాత అమ్మగారు మా ఆదరణ చూసుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఆమె మొదట్లో అన్ని బాగుండే. ఎప్పుడైతే మెంటల్గా అయిందో అప్పటి నుంచి అమ్మ కుంగిపోయింది. ఆ కుమారకుడు ఉన్నారా చెప్తా ఉండేది, అయ్యా కుమార కంటే నాకు చాలా ఇష్టమైనా అక్కడ జాగ్రత్త చూసుకోనైనా. సరేలేమ్మా 2 రోజుల క్రితము ఆకలి అవుతుందైనా, ఎప్పుడు అన్నమడగదు కూడా ఆకలి అవుతుందైనా అన్నం పెట్టా అంటే నువ్వు అన్నం తినలేము, గొంతు పట్టుకోదు. ఈ కోడలు కొన్ని చేసింది పండక్కి, అది తినన్నప్పుడు అది తిని బాగుందైనా సంతోషం. ఎప్పుడైతే ఈ బెడ్ మీద ఉండడం వల్ల పాసు మరి రేటును అన్ని పగడం వల్ల ఈ పాడుకుంటూ మళ్ళీ నీరు చేసి పెడితే మరి ఈ పాడుకుంటూ ప్రతి రాత్రికి అమ్మ విషయంలో వేడుకునేవాడిని. నా భార్య తెలియని విషయం ప్రార్థన చేసి అమ్మకి సెలవు చేసి నేను ఇప్పుడు ఎదురుపోయేవాడు. కర్ణాటక సర్వీస్ లో నేను తిరుగుతున్నప్పుడు ఒక ట్రస్ట్ తరఫున అమ్మగారికి మీ విషయంతో బాగుపడుతుంది. అయితే వచ్చి అక్కడ మళ్ళీ 10 గంటల నుంచి 20 గంటల వరకు రాత్రి అన్ని శుభ్రం చేసుకొని మంచి వేడి నీళ్ళు పెట్టి మంచి నీళ్ళు చేసి కొడుతున్నాను. యథార్థంగా నాకు మంచి నిద్ర పెడుతున్నాయా, మంచి నిద్ర పెట్టినాయంటే మంచి జరమ్మా అలాగే ఉంది, ఏం కాదంటే ధైర్యం కూడా అని చెప్పొచ్చు. అయితే నేను తిన్నానా కుండ్లు ఏర్పడినప్పుడు తీసుకున్న వల్ల అదే బాధతో ఉంటుంది. సాధారణ బాధ ఏం కాదు కదా, అందరూ చెప్తున్నారు కదా, నేను చనిపోతున్న ఒక గంటలోనే అంత క్లీన్ చేసి బంధువులు వస్తున్నా, నాకేం తెలియట్లేదు. అమ్మ బతికింది మాకు ఉంటుంది ఉన్న ఫీలింగ్స్ ఉన్నా కానీ అమ్మ చచ్చిపోతుంటానని ఎప్పుడు అంటారు. కానీ చెప్తుంది, అయ్యా నా పని అయిపోయింది, నేను వెళ్తానయ్యా, నేను వెళ్తాను, నేను భరించలేను, నన్ను నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని బాధపడలేదు. కానీ దేవుడు తగిన సమయంలో మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాడు. ఆయన సన్నిధిలో ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిజంగా అమ్మగారు చనిపోయినప్పుడు రతన్న గారి కుటుంబం కానీ, సుశాంత్ గారి కుటుంబం కానీ, భాస్కర్ గారి కుటుంబం, పెద్దన్న గారి కుటుంబం, పెద్దన్న గారి కుటుంబం కానీ, మరి వెంకటరమణ గారి కుటుంబం, మా సభ్యులందరూ, మరి ముఖ్యంగా ఈ ఊరు అల్లుడు ఆయన యోహాన్ గారు నా ఇంట్లో పెద్దన్నగా ఉండి, నిజంగా నేను ఊహించలేదు, నా ఇంట్లో పెద్దన్నగా ఉండి నాకు ఆదరణగా ఉంటూ మరి రాత్రి కానీ మరి అమ్మని సాగనంపి విషయంలో కానీ భూస్థాపన విషయంలో అన్నింటిలో ఉన్నాడు. నిజంగా అన్న థ్యాంక్ యూ మనుషులు మీ యొక్క ప్రేమకు. ఈ విషయం గుర్తించిన నా బంధువులు, అక్కగారి యొక్క చెల్లెళ్ళు అక్కడ తీసుకురావచ్చు కదా అన్నప్పుడు సమాధానం నా బాధ వ్యక్తపరిచారు. ఎలా తీసుకురావాలి, ఏ ఉద్దేశం తీసుకురావాలి, ఏ ఆధారం ఉంది నాకు, ఏ అవకాశం నాకు, శ్వాస ఏం లేదు నాకు అని వాపోయి అమ్మకి అర్థపెట్టి మాట్లాడి నా పని నేను చూసుకున్నాను. కానీ అమ్మకి చెప్పాను, అమ్మ నేను నువ్వు అనుకున్న స్థలాన్ని నేను తీసుకురాలేను, నా చేత కాదు, నేను ఇక్కడే కార్యక్రమం జరిగిస్తాను. నాకు కరోనా వచ్చినప్పుడు కూడా నా సంఘస్థులకు చెప్పలేను. నాకు ఇచ్చిన సర్వం నువ్వే తీసుకోమని చెప్పాను. మీ అమ్మ నేను తీసుకురయ్యా, నీ
వాడు అబ్బాయి గారి పని చేస్తానని చెప్పారు కదా ఎందుకు తీసుకురాడు? నీకేం లేదాడా? నీకు అక్కడ ఏమి లేదా? నీకు ఎడ చూడలేదా? సెంటు స్థలం నీ నాన్న నాకు ఇచ్చాడు, పట్టుకోయానని చెప్పి నీకు మాట్లాడాడు అన్నారా లేదా? చెప్పు దేవుని సన్నిధిలో. కార్యక్రమం కొనసాగించాము. మా పిన్ని గారు మాట్లాడిన మాటలు వెనకాల చాలా అర్థాలు ఉన్నాయండి, మీకు అర్థం కాకపోవచ్చు. అయితే దానికి ఒక కారణం ఉంది. ఏదేమైనా కానీ మా అక్కగారు, మా బావగారు, మరి మా చెల్లెలు, మా అమ్మోళ్ళ ఆయన మేలు దాచిపెట్టి సిద్ధపరిచి రెడీగా పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతా కూడా మనము చేసే భక్తి, ఈరోజు ఆ భక్తికి ప్రతిఫలం. పొలం, లాడ్లు, బంగారం, మరి అంత బంగారం వేసుకుందో నాకు తెలుసు. అంత బాగా బతికింది అనమాట. అయితే మా బావగారు కొంచెం ఆరోగ్యంగా మొత్తం అమలు చేసి ఆమె బిడ్డని ఆమె ఎత్తేసాడు అనమాట. చాలా కష్టాలు పడి ఎంతో బాధపడింది. తర్వాత తన కుమార్తె పెళ్లి చేసింది. మరి కుమారుడు మరి పెళ్లి కాకపోతే వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటే పిల్లవాడు సేవకు వెళ్తానని చెప్పి సేవకు వచ్చేసిన తర్వాత తండ్రి మారలా చాలా దాకా. అప్పుడు చాలా బాధపడింది. పడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లవాడు మరి సేవకు ఏదో రాజమండ్రిలో బెంగళూరు వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత సేవలో బాగా బలపడి మరి మంచి సేవకుడు అయిన తర్వాత తండ్రి తెలుసుకొని మళ్ళీ తన బెడ్ దగ్గరికి వచ్చానమాట. వచ్చి అయ్యా నేను తెలుసుకోలేకపోయాను, నేను ఇంత ఆగం చేశాను, ఇంత మరి ఇంత ఆస్తి పాడు చేశాను, చాలా ఏడ్చాడంట. నాకు తెలియదు, అబ్బాయి చెప్పాడు. ఏమోలేరా తెలుసుకున్నాడుగా ఆమెకి మరి నీ ఎదురు చూడయ్యా అంటే నా ఎగిరికి వచ్చాడు. అమ్మ నేను మరి అబ్బాయి దగ్గరికి వెళ్తానమ్మ, నేను బాప్టిజం తీసుకుంటాను, మారుతాను, ఏదో అయిపోయిందని ఏడ్చాడు. సరే వెళ్ళు బావా, మరి ఎక్కడికి వెళ్ళంటే వచ్చాడంటే ఇక్కడికి వచ్చి బాప్టిజం తీసుకున్నాను, నాకు తెలియదు తీసుకున్నాడంటే సంతోషం. మరి ఆయన కూడా దేవుని సన్నిధిలో చేరాలని ప్రార్థన చేస్తున్నాను. మరి మా కుటుంబంలో పెద్ద అక్కగా మేము చాలా గౌరవిస్తాం. నేనంటే చాలా ఇష్టం ఆమెకి, చిన్నవాళ్ళని. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి 8 మంది సంతానం. నన్ను ఆమె అక్కడికి చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయినాను. వాళ్ళకి 20 సంవత్సరాల దాకా పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల దాకా పిల్లలు లేదు. లేకపోయేసరికి నన్ను మక్కని మా చిన్నాన్ని ముగ్గురు తీసుకెళ్ళి పెంచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇది పుట్టాడు. అంతకుముందే పెద్ద అక్క అమ్మాయి ప్రశ్నించిన తర్వాత నన్ను పెంచుకున్న తర్వాత ఈయన పుట్టాడు అన్నమాట. ఈయన చూసుకున్న తర్వాత నేనే దగ్గరుండి ఆయన్ని పెంచి పెద్ద చేసి చిన్నప్పటి నుంచి పెంచాను. నేనే అన్ని ఆయన నేనే చూసిందని మాకు చేత అయ్యేది కాదు. ఇంకా బిడ్డ మరి ఈ రీతిగా మరి ఇక్కడ ఇంత బలపడ్డాడంటే మీ మధ్య ఇంత సంఘంలో ఇంత మంచిని చూసుకున్నారంటే చాలా సంతోషంగా ఉందండి. మరి మా అబ్బాయిని బట్టి మీ సంఘాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మరి ఇంకా ఎక్కువగా మరి మా కుటుంబాన్ని మరి మా బిడ్డని మీరు సొంతగా బిడ్డగా చేర్చుకుంటారని, చూసుకుంటారని, ఆదరిస్తారని పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసేదో తెలుసు ప్రభా. 10 మంది సన్నిధికి పిలుచుకున్నారు. మరి బంధువులందరూ రావడానికి, సంఘస్థులందరూ కూడుకోవడానికి మీరు సహాయం చేసే ప్రభా. తల్లి వచ్చిన తండ్రి వచ్చిన అందరూ వచ్చే దేవుడు కాదు ప్రభానికి వందనాలయ్యా.